ఈరోజు రాలే, రేపు వస్తుందేమో. చేస్తా. బాయ్ దీవెన్. మా దీవెన్ ఈ రోజు నుండి చెప్పులు వేసుకోవడానికి కూడా కూర్చోవాలా? రోజు అలవాటైందా షూస్ లాగా? ట్యూషన్కి వెళ్తే ట్యూషన్కి పంపిస్తుంది, ఎందుకంటే ఇంకా సిఆర్పీలు అయిపోయినాయి అనమాట. దీవెన్ వెళ్ళిపోతూనే ఉంది. మాట్లాడు, హాయ్ చెప్పడు, బాయ్ చెప్పడు దీవెను. ఎన్ని గంటలకు రమ్మంటారు మళ్ళీ? 7:30. దీవెన్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దునేసిన బట్టలు అవన్నీ తీసేసుకోవాలి. కొన్ని గిన్నెలు ఉన్నాయి, పిల్లలు లంచ్ బ్యాగులు కూడా ఉన్నాయి. ఇందులో గిన్నెల బాక్సులన్నీ తీసుకొని తోముకోవాలి, సామాన్లు సర్దుకోవాలి. ఇంత చీకటి ఉంది. బెడ్షీట్స్ అన్నీ దులిపేసి ఈవినింగ్ అయిపోయింది కదా, ఇల్లు అయితే ఒడుస్తున్నా. హాయ్ అండి, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. దీవెన అయితే స్కూల్ నుండి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసేసింది. అలాగే పొద్దున సాయంత్రం దీపం అయితే పెట్టదు, కానీ దీవెన అగరబత్తి ముట్టించేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటుంది. ఎందుకంటే దీపం ఒత్తి నూనె అదంతా వెయ్యాలి కదా, తనకి రాదనమాట. కింద పడేయడము లేదా కాల్చుకోవడం ఏదో ఒకటి చేసుకుంటుంది అనేసి అగరబత్తి ఒకటి పెట్టేస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పాలు పెరుగు ప్యాకెట్లు అన్నీ తీసుకొని నేను కూడా కాగబెట్టేసి తోడేసేసాను. అలాగే మా వారు పాల ప్యాకెట్స్ తీసుకొచ్చేటప్పుడే రత్నదీప్లోనే కూరగాయలు అవి తీసుకొస్తారనమాట. యాపిల్స్ కూడా తీసుకొచ్చారు. దీవెన తింటావా అంటే నాకు వద్దన్నది. హెల్దీ ఫుడ్ అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికి పోదనమాట లోపలికి. అలాగే లాస్ట్ టైం తెచ్చిన బెండకాయలు సాంబార్ చేద్దామనేసి బెండకాయ సాంబార్ అలాగే ఉంచాను. ఇంకోటేమో పచ్చిమిర్చి అంతా ట్రేలో పడిపోయి కవర్ మొత్తం ఇట్లా చింపేసి మొత్తం ట్రేలో పడిపోయాయి. ఆల్రెడీ లాస్ట్ వీకే ట్రేని క్లీన్ చేశాను. దాని కింద ఒక పేపర్ వేస్తాను కాబట్టి అంత అతుక్కుపోయి ఏముండదు. కొన్నిసార్లు కూరగాయలు వేసినప్పుడు అడుగున ఏం వేయకపోతే కనుక మొత్తం బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. నేను ఏదో ఒకటి కవర్ వేసేస్తాను. ఈసారి కొంచెం కూరగాయలు తక్కువగా ఉన్నాయి కదా, ఒక 4-5 తీసుకొచ్చారు అంతే. యాపిల్ కంటే పెద్దగా ఉన్నాయి టమాటో, హైబ్రిడ్, కాకపోతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, దోసకాయలు, టమాటోలు, క్యాప్సికము, కాకరకాయలు, ఇంకేం తీసుకొచ్చారు, క్యాబేజ్ తీసుకొచ్చారు, బెండకాయ తీసుకొచ్చారు. ఇంకా లాస్ట్ టైం 2 అంటే అరకిలోకి ఎక్కువగానే తీసుకొచ్చాం అనమాట. దొండకాయ అలా 2 సార్లు వండేసాం. ఇంకా తినబుద్ధి అవ్వదు. ఒక్కసారి వారంలో 2 సార్లు తిన్నామంటే ఏ కూరగాయలను అసలు తినబుద్ధి అవ్వదు. మేము ఆల్రెడీ ఒక పూట నాన్ వెజ్ తింటాం కాబట్టి వెజ్ అయితే ఒక పూట తింటాం. పిల్లలకి బాక్స్, అలాగే ఒక నైట్ ఏమో మ్యాక్సిమం వెజ్, ఎక్కువ నాన్ వెజ్ మధ్యాహ్నం టైంలోనే తింటాం అనమాట. ఇంక ఇక్కడేమో కొంచెంగా ఉంది కదా, ఇది ఇంకా కర్రీ చేయలేదు. కొంచెం తీసేసి మనం ఇప్పుడు నూడిల్స్ చేస్తాం అనమాట స్నాక్స్ కోసము. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక MDTV వెజ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను వీడియో, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడైతే మిగిలిన సంచులన్నీ దాచుకుంటున్నాను. మళ్ళీ ఏదన్నా కూరగాయలు తీసుకొచ్చినప్పుడు బయట నుండి ఏదైనా తీసుకొచ్చినా ఎక్కడైనా ఫ్రెష్గా కనిపిస్తే దాంట్లో వేసుకొని పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి. ఇదనమాట. చాలా నిన్న ఏదో మేము శాలరీ రావాలి కదా, సరుకులు అవి తీసుకొచ్చుకుని అంటే యూట్యూబ్ శాలరీనే కాదు బయట నుండి వస్తాయి కదా, అంటే అన్నీ షేర్ చేసుకోవాలని ఏమీ రూల్ లేదు కదా. చాలామంది ఏం చేస్తారు, మీరు అది పెట్టుకోండి ఇది పెట్టుకోండి హోటల్, మీ వారు ఏం చేస్తారు అంటే మాకు ఇష్టమైతే చెప్తాము, మీకు ఇష్టమైతే చూస్తారు వీడియోస్, ఇష్టం లేని వాళ్ళు కష్టంగా ఉన్న వాళ్ళు చూడరు, కామెంట్ చేయడం కానీ మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది మాకు ఇష్టమైతే ఉంచుతాము, లేదంటే రిమూవ్ చేసేస్తాము. లేదంటే ఇంకా మరీ అవసరం లేదు అనుకుంటే బ్లాగ్ కూడా చేసుకోవచ్చు. అంటే చాలామంది అడుగుతున్నారు, అంటే చెప్పాలంటే ప్రతిదీ చెప్పాలని రూల్ ఏం లేదు కదా, మాకు చెప్పాలనిపిస్తే చెప్తాము. అంటే మీరు అడిగినవన్నీ చెప్పాలని రూల్ లేదు, మేము చెప్పినవన్నీ చేసేవన్నీ చూడాలని మీకు కూడా రూల్ లేదు. ఇష్టం ఉన్న వాళ్ళే చూస్తారు, చేస్తారనమాట. ఏం చేస్తారు, ఏం చెప్పాలి చెప్పకపోవడం అది మా ఇష్టము, మా ఇష్టాన్ని బట్టే ఉంటుంది అనమాట. మేము ఇష్టం ఉంటే చెప్తాము, లేదంటే లేదు, లేదంటే టైం వచ్చినప్పుడు చెప్తాము. చెప్పాలని రూల్ అయితే లేదు. మీరు కూడా ఖచ్చితంగా మా వీడియో చూడాలని ఎవరిని ఫోర్స్ చేయట్లే కదా. ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూస్తారు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఓకేనా. ప్రతిసారి ఏం చేస్తే అంటే గట్టిగా మాట్లాడితే కానీ నేను చాలా వరకు కామెంట్స్ కూడా రిప్లై ఇస్తున్నాను. ఇంతకుముందైతే 1-2 ఏదైనా అట్లా వచ్చినా సరే కొంచెం అవసరం మనకి అంత ఇప్పుడు పెట్టుకోవడం పెంట అనేసి కొంచెం రిమూవ్ చేసేవాళ్ళమాట. ఇప్పుడైతే రిప్లై ఇస్తున్నాను. చూసుకొని నేను అది చూసే నలుగురికి తెలుస్తుంది కదా, చూస్తారు వాళ్ళు కూడా. ఎలా అంటే అంటే చూస్తున్నామంటే చూసేసి అలా వదిలేసేయాలి వీడియోని అంతే. మీకు ఏదైనా యూజ్ అయితే కనుక చూడండి, ఎంటర్టైన్ అయినా యూజ్ అయినా ఏదైనా టిప్స్ అయినా వంటలైనా 90% వరకు మంచిగానే ఉంటారు జనాలు. చాలా వరకు అయితే కొంచెం
అంటే వాళ్ళు చెయ్యలేనివి యువతల వాళ్ళు చేసినట్టు ఏదన్నా పేరు వస్తే గనక లేదంటే ఏదన్నా డబ్బులు ఒకవేళ సంపాదిస్తున్నా సరే వాళ్ళకి రానిది ఎదుటి వాళ్ళకి వస్తే కొంచెం ఇదిగానే ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ సెటిల్ అవ్వలేరనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం కూడా అలాగే చేసుకోవాలి. ఏదంటే ఈ పని అనే కాదు, ఏదైనా సరే సంపాదించుకోవాలి అంటే కొంచెం తెలివిగా ఇది చేసుకోవాలి, పని చేసుకోవాలి, వాళ్ళకంటే ఎక్కువగా చేసుకోవాలని అట్లా ఇన్స్పిరేషన్గా తీసుకుని మోటివేట్. నేను కూడా చాలామంది వీడియోస్ చూస్తాను, చేస్తాను, ఇష్టం ఉంటే చూస్తాను, లేదంటే చూడను. చూసిన వాళ్ళు సైలెంట్గా ఉంటాం అంతే. మనకి ఏదైనా యూజ్ అయిందా, మనకి ఏదైనా పిల్లల విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏదైనా నేర్పించాలన్నా ఫోన్లో చూసినా సరే చూస్తాను అంతే, వదిలేస్తాం. కానీ కొంతమంది పని కట్టుకొని మరి కామెంట్స్ చేసి అంటే ఎట్లా చేస్తారంటే వాళ్ళకి ఏం పని లేనట్టు, అంటే పని లేకపోతే వేరే పని చూసుకోవచ్చు కదా, అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. నేను అందరిని అనట్లేదు, 95% అయితే మంచి సబ్స్క్రైబర్స్ మంచి వ్యూవర్సే ఉన్నారు. ఎవరో ఒకరు అలా ఉన్నారనమాట. ఆల్రెడీ వాళ్ళకు కూడా మన వీడియో చూసే వాళ్ళు కింద కూడా రిప్లై ఇస్తూనే ఉంటారు. అయినా సరే వాళ్ళకి అంటే మరి మనం ఎక్కువగా ఇంకా తిట్టకూడదు అనుకోండి, అది వాళ్ళకే తెలియాలి. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే చాలామంది వాళ్ళకి కింద రిప్లై ఇస్తూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇంకా ఆల్రెడీ ఇస్తున్నారు కదా మనం ఎందుకులే అంత వాళ్ళని ఇంకా మళ్ళీ హైలైట్ చేయడం అనేసి నేను కానీ మా వారు కానీ ఎప్పుడైనా ఒకసారి డిలీట్ చేసేవాళ్ళం అనమాట. అట్లాంటి కామెంట్స్ ఏదైనా వస్తే పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం అలాగే ఉంచేసి రిప్లై ఇస్తున్నాను. చూసుకుంటారు వాళ్ళకి అంటే వాళ్ళేం మనకి తెచ్చి పెట్టట్లేదు, సంపాదించి పెట్టట్లేదు, అది తినడం ఇది తినడం అనేసి. తినండి అని వాళ్ళని అడగట్లేదు, మనకి పెట్టట్లేదు కాబట్టి పడాల్సిన అవసరం లేదు. ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. కాబట్టి మనం ఎంటర్టైన్ అవుతుంది ఏదైనా అంతే. ఒక మూవీలు ఇది ఉంది అది ఉంది, ఇది చేశారు అది చేశారు, మనకి ఇష్టం ఉంటేనే పోతాము చూస్తాము. లేదా నచ్చితే దాంట్లో ఏదైనా టాపిక్ తీసుకొని మోటివేట్ అయితేనో లేదంటే కొంచెం ఏమంటారు మనం ఏదన్నా ఒక సీన్ కానీ ఎవరినైనా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని. చాలామంది అంటారు మీ పని చూస్తుంటే నీట్గా చేస్తారు, బాగా చేసుకుంటారు, మాకు కూడా అట్లనే కొంచెం నేను కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను చేసుకోవడం, బాగా చేస్తారు అక్క, ఇన్స్పైర్ అయ్యాను అది అని. ఎవరికన్నా ఒకరికి యూజ్ అయిందనుకోండి, మీరు ఒకవేళ ఎవరైనా చూసి నేర్చుకున్నా సరే, నేను ఎవరైనా నేర్చుకున్నా సరే, మన ఇష్ట ప్రకారం చూస్తున్నాం కాబట్టి చూసాము వదిలేసాము అంతే ఉండాలి. మీరు ఒకవేళ కామెంట్ చేసినా దానివల్ల వచ్చేది లాభమూ ఉండదు, నష్టమూ ఉండదు, మీకే టైం వేస్ట్ అవుతుంది, అనవసరంగా బ్యాడ్ అవుతారు అంతే. అదే చెప్పాలనుకున్నాను. ఫైనల్గా అయితే ఇంకా నైట్కి అయితే కర్రీ అయితే చేసేసాను అనమాట. టమాటో ఎగ్ కర్రీ చేశాను. నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ కానీ లేదంటే మాకు మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది అనేసి నేను ఆ వీడియో మీద చేసినప్పుడు ఆ కామెంట్స్ వచ్చాయన్నమాట. నిన్న కూడా నైట్ కూడా నేను ఒక వీడియో పెడుతున్నాను చూడండి, 8 o'clockకి వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ప్రతిసారి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే కామెంట్ కూడా చేయండి ఓపుకుంటే. ఇంకా ఏమీ లేని వాళ్ళు చూడకుండా మానేయండి, అదే నేను చెప్పేది. నెక్స్ట్ ఇంకా అంటే ఒక్కొక్క మంత్కి మాకు ఎంత వస్తుంది అంటే ఒకే నెల ఒకేలా ఉంటుందని చెప్పలేము. ఒక్కో నెల ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు, బయటికి అటు ఇటు అని, ఒక్కో నెల తక్కువగా ఉండొచ్చు. ప్రస్తుతానికి మాకు లాస్ట్ మంత్ ఎంత అయిందనేది నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకొని ఒక పేపర్ మీద వేసేసి ఏటికి ఎంత అయిందని ఎక్స్ప్లెయిన్ చేయడమో లేదంటే పేపర్ ఇవ్వడమో బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడమో చెప్పడమో చేస్తాను. అందరికీ ఒకే నెల అంతే ఉండదు. కొన్ని మామూలుగా అంటే రెగ్యులర్గా ఉంటాయి ఖర్చులు. అంటే ఒక్కొక్క 3 monthsకి ఒకసారి 3 terms ఫీజు కడతాం పిల్లలకి. ఫీజు ఎక్కువ ఉన్నప్పుడు ఆ మంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో ఖర్చులు ఒక్కోసారి ఏదైనా ఖర్చు ఎక్కువగా పెట్టినా, ఫుడ్ విషయంలో అయినా, బట్టలు అయినా, రిలేటివ్స్ అయినా ఏదైనా వచ్చినప్పుడు ఆ మంత్లో కొంచెం అంటే ఎప్పుడు ఒకేలా ఉండవు. కొన్ని కట్టే ఉంటాయి కదా మనకి, చిట్టీలని లేదంటే ఈఎంఐలని, గ్రాసరీస్ అని ఇలాంటివి, అవి రెగ్యులర్గా ఉంటాయి. అవి ఇవి అన్నీ కలిపి క్లారిటీగా చెప్తాను. దాన్ని బట్టి నేనైతే మా వారు చేసే అంటే ఆయన బయట ఏం చేస్తారనేది నేను చెప్పాలనుకున్నప్పుడు చెప్తాను మీకు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫైనల్గా అయితే మన ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. ఏం చేసినా చేయకపోయినా వీడియో పర్పస్ వీడియోని వీడియోలాగే చూడాలి, మనం సినిమాని సినిమాలాగే చూడాలన్నమాట. అది కొంతమంది ఎంత చెప్పినా మాట అనుకోండి, అది ఇంకా మీ ఇష్టం. కాకపోతే ఎదుటి వాళ్ళకి మనం నచ్చుతుందా నచ్చదా అని ఆలోచించాలి కొంచెం. ఏదైనా కామెంట్ చేసేటప్పుడైనా, వీడియోలోనే కాదు బయట కూడా ఏదైనా చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ ఉందా లేదా మెయిన్ వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కదా మనం ఎందుకు చెప్పాలి అనేది. అది కొంచెం ఆలోచించుకుంటే అది ఒక చిన్న నేను ఏంటానంటే మేనర్స్ అంట. ఓకే అండి, ఇదనమాట ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే. థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి కాదు, అలా కామెంట్ చేసి
వీడియోలో అయినా బయట అయినా సరే ఎవరినైనా అలా బిహేవ్ చేసే వాళ్ళకే చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కర్రీ అయితే బాగా వచ్చేసింది. నేనైతే టమాటో ఎగ్ కర్రీ చాలా తక్కువ చేస్తాను, మా ఇంట్లో చాలా తక్కువ తింటారు. మా దీవెన్ బాబు అడిగాడనే చేశాను అనమాట. టమాటో కాస్ట్ ఎక్కువగా ఉంది కదా, నేను టమాటాలు వేసి చేశారనుకోకండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి తినాలి.